బినాన్స్ నుంచి అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. అదేంటంటే ఒక కొత్త ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఫస్ట్ మీకు అయితే బినాన్స్ ఇలా కనబడుతుంది కదా, కింద వ్యాలెట్ అని ఉంటుంది. వ్యాలెట్ మీద అయితే టచ్ చేయండి. వ్యాలెట్ మీద టచ్ చేసిన తర్వాత పైన వెబ్3 అని ఉంది కదా, వెబ్3లోకి వెళ్ళండి. వెబ్3లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు కింద బ్యానర్స్ ఉన్నాయి కదా, తిరుగుతున్నాయి కదా, ఇక్కడ బ్యానర్స్ మధ్యలో కింద ఇక్కడ ఎక్స్క్లూజివ్ బేరా చైన్ బినాన్స్ వెబ్3 వ్యాలెట్ ఎన్ఎఫ్టీ గివ్ అవే అని ఉంటుంది. లేకపోతే కింద డిస్కవర్ అని ఉంది కదా, డిస్కవర్ మీద ప్రెస్ చేసినా కూడా ఇక్కడ మీకు బేరా చైన్ అని ఉంటుంది. బేరా చైన్ అని మధ్యలో, ఓకేనా, దాని మీద అయితే ప్రెస్ చేయండి. సో ఎక్కువ టైమ్స్ ప్రెస్ చేశాను. సో ఇక్కడ జాయిన్డ్ అని ఉంది, మీకు జాయిన్ అని ఉంటుంది. జాయిన్ మీద అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మెయిన్ టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. స్టార్ట్ నౌ మీద అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కనెక్ట్ వ్యాలెట్ అని ఉంటుంది. కనెక్ట్ అయితే ప్రెస్ చేయండి. కానీ కొన్నిసార్లు కనెక్ట్ కాదు. ఇది ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ కనెక్ట్ బటన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, పైన 3 డాట్స్ దాని మీద టచ్ చేసి క్లియర్ క్యాచ్ అని ఉంటుంది. దాని మీద క్లియర్ క్యాచ్ని కొట్టేసి క్యాచ్ క్లియర్డ్ అని వస్తుంది. తర్వాత వెబ్3 వ్యాలెట్ మీద అయితే టచ్ చేయండి. లేకపోతే ఇక ఇలా కూడా కాలేదంటే ఒకసారి తీసేసి మళ్ళీ ఓపెన్ చేసి కనెక్ట్ చేయడానికి ట్రై చేయండి. కొన్నిసార్లు కనెక్ట్ కావడం చాలా ఇబ్బంది అవుతుంది, ఓకేనా. సో నెక్స్ట్ బేరా చైన్ స్టార్ట్. నెట్వర్క్ ప్రాబ్లం. సో కనెక్ట్ అని కొట్టండి. సో కనెక్ట్ అయిపోయింది అనమాట. కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు క్లెయిమ్ అని ఉంటుంది అనమాట. షేర్ యువర్ క్లెయిమ్ అని ఉంది కదా, అక్కడ మీకు క్లెయిమ్ అని ఉంటుంది. క్లెయిమ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఈ పాయింట్ అయితే ఈ వెబ్3 వ్యాలెట్ ఎన్ఎఫ్టీ ఉంది కదా, బినాన్స్ బేర్ అని, దాన్ని అయితే క్లెయిమ్ చేసుకోవాలి. ఇక్కడ క్లెయిమ్ అని ఉంటుంది, ఎక్స్ సింబల్ పైన క్లెయిమ్ చేసుకోండి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీ వెబ్3 వ్యాలెట్లో సో మినిమం ఇథీరియం ఉంటుంది కదా, ఇథీరియం. సో మినిమం 0.001 అని ఉండాలి అనమాట. నా దగ్గర 0.002 ఉంది. సో నేనైతే ఎలిజిబుల్, అంటే 0.001 ఉంటేనే ఎలిజిబుల్ అనమాట. సో ఆ డబ్బులు ఎలా పంపించాలో నాకు మెసేజ్ చేయండి, నేను చెప్తాను, ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ రిసీవ్ అని ఉంది కదా, రిసీవ్ మీద అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ కాపీ చేసుకోండి యువర్ అడ్రస్ని కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ బేరా చైన్ ఈవెంట్లోకి అయితే వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత కింద స్టార్ట్ నౌ అని ఉంటుంది. స్టార్ట్ నౌ మీద అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత కనెక్ట్ మీద అయితే ప్రెస్ చేయండి. కనెక్ట్ కాదు, కనెక్ట్ అయ్యిందంటే ఓకే. ఇట్స్ లుక్స్ లైక్ యూ హ్యావ్ ఆల్రెడీ క్లెయిమ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది అనమాట. క్లెయిమ్ చేసుకోండి. క్లెయిమ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ సింబల్ ఇక్కడ ఫాసెట్ అని ఉంది కదా, ఫాసెట్ మీద అయితే ప్రెస్ చేయండి. ఫాసెట్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడైతే మాకు బ్లాంక్ అయితే వస్తుంది. బ్లాంక్లో మీ వ్యాలెట్ని అయితే యాడ్ చేసుకొని కింద వెరిఫై యువర్ హ్యూమన్ అని ఉంటుంది. దాని మీద అయితే ప్రెస్ చేసి డ్రిప్ టోకెన్స్ అని అయితే ప్రెస్ చేయండి. సో మీకైతే 1 బేరా టోకెన్ అయితే వాళ్ళు అయితే పంపిస్తారనమాట. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే కింద బెక్స్ అని ఉంటుంది, గో టు యాప్ అని ఉంటుంది. గో టు యాప్ మీద అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత పైన కనెక్ట్ వ్యాలెట్ అని ఉంటుంది. కనెక్ట్ వ్యాలెట్ మీద టచ్ చేస్తే సెలెక్ట్ బేరా చైన్ బెరిటో నెట్వర్క్ అని ఉంటుంది. దాని మీద అయితే ప్రెస్ చేయండి. సో ఆటోమేటిక్గా వ్యాలెట్ కనెక్ట్ అయిపోయింది. సో తర్వాత స్వాప్ టోకెన్స్ అని ఉంటుంది. స్వాప్ టోకెన్స్ మీద అయితే ప్రెస్ చేసి నా దగ్గర అయితే 1 బేరా టోకెన్ అయితే ఉందన్నమాట. సో పైన బేరా టోకెన్ అని ఉండాలి. కింద ఫస్ట్ ఏం చేయాలంటే డబ్ల్యూ బేరా ఉంటుంది. డబ్ల్యూ బేరాలో 0.17 అలా 17 టచ్ చేసి ర్యాప్ అని కొట్టండి. సో మీకైతే ట్రాన్సాక్షన్ అడుగుతుంది. ట్రాన్సాక్షన్ అయితే ఇచ్చేసేయండి, ఓకేనా. సో ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ అయిపోతుంది. సో నెక్స్ట్ డబ్ల్యూ బేరా అయిపోయింది. హనీ 0.15. సో మీకు ఇచ్చిన ఒక్క కాయిన్తోనే మీరు అన్నీ స్వాప్ చేయాలన్నమాట. అందుకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి తక్కువ స్వాప్ చేసుకోండి, ఓకేనా. సో ప్రివ్యూ కొట్టేసి స్వాప్ మీద కొట్టేసి కన్ఫర్మ్ కొట్టేసి వెరిఫికేషన్ అడుగుతుంది. పాస్ కీస్ అయితే యాడ్ చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది. లేకపోతే మెయిల్కి ఒకసారి కోడ్ వెళ్ళిపోతూ ఉంటుంది, ఓకేనా. సో హనీ అయిపోయింది. ఇప్పుడు హనీ అయిపోయిన తర్వాత ఎస్టీజీ యూఎస్డి సో 0.13. సో ప్రివ్యూ స్వాప్ కొట్టేసుకుంటే వెళ్ళిపోండి. సో చాలా ఇంపార్టెంట్. ఇదైతే డిసెంబర్ లాస్ట్లో వస్తుంది. నేను ముందే చెప్తున్నాను, డిసెంబర్ లాస్ట్లో వస్తుంది. చాలా ఎక్కువ వస్తుంది డబ్బులు కూడా. సో మీరు జాగ్రత్తగా అయితే దీన్ని చేసుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ డాయ్ అవసరం లేదు. తర్వాత WBTC అని ఉంది కదా, దాని మీద అయితే ప్రెస్ చేసి 0.2 మీద అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. సో 0.2 ఫేస్ ఐడి తీసేసుకుంటుంది, ఓకేనా. ట్రాన్సాక్షన్ కూడా అయిపోతుంది. సో
సో నెక్స్ట్ WBTC అయిపోయింది. WETH ఓకేనా 0.2. సో అన్ని స్వాప్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మనమైతే ట్రాన్సాక్షన్ డైలీ చేయాలి ఇలా, ఓకేనా. సో ఇదైతే 9th అయితే ఎండ్ అయిపోతుంది. సో డైలీ మనమైతే ఇలా చేస్తూనే ఉండాలి, ఓకేనా. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ పైన త్రీ లైన్స్ ఉన్నాయి కదా, 3 లైన్స్, దాని మీద అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత పూల్ అని ఉంటుంది ఇక్కడ, పూల్ మీద అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు హనీ డబ్ల్యూ బేరా అని ఉంటుంది. హనీ డబ్ల్యూ బేరా అని ఉంది కదా, దాని మీద అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ అని ఉంటుంది అనమాట. యాడ్ మీద అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత హనీ డబ్ల్యూ బేరా ఉంది కదా, కింద బేరా అని ఉంటుంది. బేరా మీద టచ్ చేసి డబ్ల్యూ బేరా మీద అయితే యాడ్ చేయండి. తర్వాత కింద 0.1 అని కొడుతున్నా. సో 0.1 అని కొడితే పైన 1.3 అని వస్తుంది. సో ఆ బ్యాలెన్స్ ఉండాలి, ఈ బ్యాలెన్స్ ఉండాలి, అప్పుడు మాత్రం మనకు మ్యాచ్ అవుతుంది అనమాట. తర్వాత ప్రివ్యూ మీద కొట్టేసి అప్రూవ్ డబ్ల్యూ బేరా. సో ఇలా ట్రాన్సాక్షన్ చేయాలి డైలీ అనమాట, ఓకేనా. అప్రూవ్ డబ్ల్యూ బేరా మీద అయితే ప్రెస్ చేయండి. అదైతే ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ అయిపోతుంది. సో కొద్దిగా లేట్ అవుతుంది. సో బేరా చైన్ అనేది చాలా పెద్దది, ఎందుకంటే నేను చూపిస్తాను చూడండి. క్రిప్టో ర్యాంక్ ఎక్కడ, బేరా చైన్ చూడండి. ఫండింగ్ రౌండ్స్ చూపిస్తాను మీకు ఇప్పుడు. సో 420 మిలియన్, ఓకేనా. 420 మిలియన్ అంటే 420 మిలియన్ ఇన్ రూపీస్. సో చూడండి ఎంత ఉందో, 1 2 3 4 3,522 కోట్లు దీనికి ఫండింగ్. సో మీరు డబ్బులు ఎక్కువ అయితే వస్తుంది. సో మీరు జాగ్రత్తగా చేసేయండి. యాడ్ లిక్విడిటీ అని ఉంటుంది. యాడ్ లిక్విడిటీ మీద అయితే ప్రెస్ చేయండి, ఓకేనా. సో ట్రాన్సాక్షన్ పెండింగ్ అని కూడా సక్సెస్ అయిపోతుంది. సో తర్వాత డిపాజిట్ అని అదే అడుగుతుంది అనమాట. డిపాజిట్ మీద అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇలా కింద మ్యాక్స్ అని ఉంది కదా, హనీ డబ్ల్యూ బేరా అని ఉంటుంది. కింద మ్యాక్స్ అని ఉంటుంది. మ్యాక్స్ మీద ప్రెస్ చేసి అప్రూవ్ అని ఇచ్చేయండి. కన్ఫర్మ్ అయితే చేసేయండి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత డిపాజిట్ అడుగుతుంది. డిపాజిట్ మీద అయితే ఎర్రర్ సార్ రిఫ్రెష్ చేసి ట్రై చేస్తా. మ్యాక్స్ కొట్టేసి డిపాజిట్, ఓకే వర్క్ అవుతుంది. సో వీడియో కొంచెం లెంతీగానే వస్తుంది, ఎందుకంటే ట్రాన్సాక్షన్ క్లారిటీగా చెప్పాలి కాబట్టి మీకు. సో కొంతమందికి అర్థం అవుతుంది, కొంతమందికి అర్థం కాదు, అందుకు, ఓకేనా. సో పైన గో బ్యాక్ అని ఉంది కదా, గో బ్యాక్ మీద అయితే ప్రెస్ చేయాలి. మళ్ళీ ఇక్కడికే వస్తుంది అనమాట. సో తర్వాత పైన 3 డాట్స్ ఉన్నాయి, 3 లైన్స్ ఉన్నాయి కదా, దాని మీద టచ్ చేస్తే పూల్ అని ఉంటుంది. పూల్ మీద అయితే వెళ్ళిపోయింది. పూల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ హనీ WETH అని ఉంది కదా, దాని మీద అయితే ప్రెస్ చేయండి. సో ఇప్పుడు కూడా యాడ్ అని మీద ప్రెస్ చేయండి. యాడ్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ హనీ ఉంటుంది కదా, హనీ 1 అని ప్రెస్ చేయండి. ప్రివ్యూ మీద నొక్కండి. అప్రూవ్ WETH అని ఉంటుంది. WETH మీద ప్రెస్ చేసి కన్ఫర్మ్ అయితే ప్రెస్ చేయండి. ట్రాన్సాక్షన్ పెండింగ్ అయిపోతుంది. యాడ్ లిక్విడిటీ అని ఉంటుంది. యాడ్ లిక్విడిటీ మీద అయితే ప్రెస్ చేయండి. సో డిపాజిట్ అని వస్తుంది. డిపాజిట్ మీద ప్రెస్ చేసి మ్యాక్స్ అని కొట్టేసి అప్రూవ్ కొట్టేసి డిపాజిట్ అయ్యి కూడా చేసేసుకోండి, ఓకేనా. డిపాజిట్ కన్ఫర్మ్. ప్రాసెస్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ట్రాన్సాక్షన్ సక్సెస్. సో నెక్స్ట్ బ్యాక్ వెళ్ళిపోవడం, గో బ్యాక్ కొట్టడం, సో ఇంటూ కొట్టడం, మళ్ళీ 3 లైన్స్ పూల్స్లోకి వెళ్ళడం. సో తర్వాత WBTC అని ఉంది కదా, WBTC డబ్ల్యూ బేరా, దాని మీద అయితే యాడ్ అని చేసింది. యాడ్ కొట్టిన తర్వాత కింద డబ్ల్యూ బేరా అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత 0.001 యాడ్ చేసుకోండి. తర్వాత ప్రివ్యూ అని కొట్టండి. అప్రూవ్ WBTC అని ఉంటుంది. కన్ఫర్మ్ అని కొట్టండి. కన్ఫర్మ్ కొట్టిన తర్వాత మళ్ళీ అప్రూవ్ అని డిపాజిట్ అని అడుగుతుంది. డిపాజిట్ మీద అయితే ప్రెస్ చేయండి. సేమ్ అంతే ఉంటుంది. చాలా సింపుల్. సో ఈ ట్రాన్సాక్షన్ మనం డైలీ చేయాలి. సో అందుకే నేను స్లోగా చెప్పుకుంటూ వెళ్తున్నా. సో
సో మళ్ళీ మీకు డౌట్ రాకుండా, ఓకేనా. ఎర్రర్ వచ్చినప్పుడల్లా మీరు రిఫ్రెష్ చేసుకోండి, ఓకేనా. 1 అని ప్రెస్ చేయడం, WEలోకి వచ్చింది. ఓకే, సో ఇక్కడ వరకు అయితే ఇది వదిలిపెట్టండి. సో తర్వాత మీరు హనీ ఇక్కడ 3 లైన్స్ ఉంటాయి. 3 లైన్స్ మీద టచ్ చేస్తే హనీ అంటుంది అనమాట. హనీ మీలోకి వెళ్ళిపోండి. సో మింట్ అని ఆటోమేటిక్గా అదే చూపిస్తుంది. పైన వ్యాలెట్ కనెక్ట్ అవుతుంది. తర్వాత STG USDC అని ఉంటుంది కదా, దాంతో అయితే మ్యాక్స్ అని కొట్టండి. మ్యాక్స్ కొట్టిన తర్వాత అప్రూవ్ అని కొట్టండి. అప్రూవ్ కొట్టిన తర్వాత ఓకే కొట్టేసి ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. తర్వాత మింట్ చేయండి, ఓకేనా. ట్రాన్సాక్షన్ పెండింగ్. ఓకే, సో ట్రాన్సాక్షన్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇప్పుడు మనం బెక్స్ అయిపోయింది, ఇంకోటి ఏంది స్వాప్ అయిపోయింది. స్వాప్ అయిపోయిన తర్వాత ఇక్కడ బెండ్ అని ఉంది కదా, బెండ్ మీద అయితే ప్రెస్ చేయండి. బెండ్ మీద ప్రెస్ చేసిన తర్వాత బారో హనీ అని ఉంటుంది. ఆ బారో హనీ మీద ప్రెస్ చేసి మీరు ఇప్పుడు WEలోకి మీరు స్వాప్ చేశారు కదా బేరా అని, దాని అయితే మ్యాక్స్ కొట్టేయండి. మ్యాక్స్ కొట్టేసి అప్రూవ్ WE అని కొట్టేయండి. కన్ఫర్మ్ చేసేయండి. కన్ఫర్మ్ అయిపోతుంది. అప్రూవ్, నెక్స్ట్ డిపాజిట్ అని వస్తుంది అనమాట. సో వీడియో కొంచెం ల్యాగ్ అవుతుంది, అర్థం చేసుకోండి. ఎందుకంటే సో పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి చాలా స్లోగా చెప్తున్నా. సో నెక్స్ట్ థింగ్ డిపాజిట్, మళ్ళీ WBTC కూడా ఉంటుంది. WBTC కూడా డిపాజిట్ చేయండి. డిపాజిట్ చేసుకుంటే వెళ్ళిపోవాలన్నమాట, ఓకేనా. డిపాజిట్ ఓకే, ఇది అయిపోయింది. తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ సప్లై అని ఉంటుంది కింద. సప్లై మీద ప్రెస్ చేసి ఇక్కడ హనీ మీ దగ్గర ఎంత ఉందో దాంట్లో సగం కొట్టేయండి, ఓకేనా. నేను 3 అయితే ఇస్తున్నాను. కన్ఫర్మ్. ఓకే, నెక్స్ట్ కన్ఫర్మ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ బారో అని వస్తుంది అనమాట. బారో మీద ప్రెస్ చేసి దీంట్లో 7.42 చూపిస్తుంది నాకు. సో 3, నేను మళ్ళీ 2 అయితే తీసుకుంటున్నాను బారో. మీకు ఎంత చూపిస్తే దాంట్లో సగం, ఓకేనా. దాంట్లో నేను 2 రోజుల నుంచి చేస్తున్నాను కాబట్టి నాకు ఎక్కువ చూపిస్తుంది అంతే. సో నెక్స్ట్ రీపే, మీకు ఆప్షన్ అప్పుడే రాదు, ఒక రోజు తర్వాత వస్తుంది. అన్నీ కొట్టాలన్నమాట, ఓకేనా. రీపే కూడా చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ క్లెయిమ్ BGT రివార్డ్స్ అని ఉంటుంది కింద, దాని కూడా ప్రెస్ చేయండి. ఒక 2 రోజుల తర్వాత వస్తుంది అది, ఇప్పుడే రాదు మీకు. ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ విత్డ్రా కొట్టండి. విత్డ్రా కొట్టేసి ఇక్కడ 2 విత్డ్రా విత్ కన్ఫర్మ్. ట్రాన్సాక్షన్ సక్సెస్. సో దీంట్లో అయితే మనకి అన్నీ అయిపోయినాయి అనమాట. సో నెక్స్ట్ 3 లైన్స్ కొట్టేసి బెక్స్ అయిపోయింది, మింట్ హనీ అయిపోయింది, తర్వాత బెండ్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు BERPS అనేది కదా, దాని మీద అయితే టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత స్టార్ట్ ట్రేడింగ్ అని ఉంటుంది, దాని మీద అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఓకే, ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ కింద సో ఇలాగైతే ఉంటుంది. షార్ట్ కానీ లాంగ్ కానీ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే లాంగ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో తర్వాత మీ హనీ బ్యాలెన్స్ ఎంత ఉందో అది చూపిస్తుంది, ఓకేనా. నా దగ్గర అయితే 14 ఉన్నాయంట. నేను ఒక 3 అయితే ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను, ఓకేనా. ప్రెస్ చేసిన తర్వాత కింద లావరేజ్ అని ఉంటుంది కదా, దాన్ని అయితే ఒక 60లోకి తెచ్చుకుంటున్నాను. సో తర్వాత అప్రూవ్ హనీ మీద ప్రెస్ చేసి కన్ఫర్మ్ ఇచ్చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేయాలన్నమాట మనం. ట్రాన్సాక్షన్ పెండింగ్లోనే ఉంది, ఇంకా కొన్నిసార్లు చాలా లేట్ అవుతుంది. నెట్వర్క్ స్పీడ్ అయితే చాలా బాగుండాలి మీకు, అప్పుడు మాత్రం చాలా బాగా అవుతుంది అనమాట, ఓకేనా. ఇంకా ట్రాన్సాక్షన్ పెండింగ్ 2492. సో మార్కెట్ క్రాష్ అయింది, ఎందుకంటే ఇజ్రాయిల్ ఇది ఉంది కదా, ఇజ్రాయిల్ ఇరాన్ కొట్లాడుకుంటున్నాయి. సో ట్రాన్సాక్షన్ అయితే జరుగుతుంది. సో ట్రాన్సాక్షన్ అయిపోయింది. ప్లేస్ మార్కెట్ లాంగ్ ఆర్డర్ అని ఉంటుంది, దాని మీద అయితే ప్రెస్ చేయండి.
సో ట్రాన్సాక్షన్ అయితే వస్తుంది, ట్రాన్సాక్షన్ సక్సెస్. సో మన ఆర్డర్ అయితే ప్లేస్ అయిపోయింది అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఆర్డర్ అయితే ప్లేస్ అయిపోయింది. ప్లేస్ అయిపోయిన తర్వాత మనకు అది వదిలేయండి, అదేం పెద్ద పంచాయతీ కాదు. సో ఇప్పుడు మనం ఏ దాంట్లో ఎన్నెన్ని చేసామో చూపిస్తాను చూడండి. సో బెక్స్లో స్వాప్ చేసాం టోకెన్స్ని, లిక్విడిటీని ప్రొవైడ్ చేసాం. మా హనీలో మింట్ చేసాం, అండ్ బెండ్లో సప్లై బారోజ్ కూడా చేసాము. తర్వాత దీంతో ట్రేడ్ కూడా చేసాము బెర్బ్స్లో. తర్వాత ఏం చేయాలంటే మీరు ఇక్కడ సో బీజీటీ స్టేషన్ అంది కదా, దాని మీద అయితే ప్రెస్ చేయండి. సో ఇంత ప్రాసెస్ ఉంది, కొంచెం ల్యాగ్ ప్రాసెస్ కాబట్టి ముందే చెప్తున్నా, ఓకేనా. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు హనీ డబ్ల్యూఈ దాని కింద ఒకటి ఉంటుంది, దాని మీద అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీ దగ్గర ఉండదు కదా ఇది, సో అవసరం లేదు. హనీ డబ్ల్యూఈ అండ్ ఏది ఉండబ్బా, హనీ యూఎస్డిసి ట్రై చేయండి. సో హనీ యూఎస్డిసి కూడా లేదు. సో మీరు ఆల్రెడీ డిపాజిట్ చేశారు కదా ఫస్ట్లో, స్వాప్ చేసినప్పుడు పూల్స్లో పెట్టినప్పుడు డిపాజిట్ చేసి ఉంటారు. ఇక్కడ మై వాల్స్ అని నొక్కండి, మీరు ఏ దాంట్లో ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది అనమాట, ఓకేనా. సో ఇది ప్రాసెస్ అయితే ఇది. సో మీరు ఎంత వస్తుందో ఏమొస్తుందో నాకు కూడా తెలియదు, కానీ వస్తుంది, బాగానే వస్తుంది అనుకుంటున్నా నేనైతే. సో ఫస్ట్ ఏం చేయాలి, మీ బినాన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత వ్యాలెట్లో మినిమం 0.001 ఈథీరియం ఉండాలి. అది ఎంత అంటే $2.65, మొత్తం $300 అవుతుంది అనుకుంటా. పంపించేదానికి ఒక $30, $350 అయిపోతుంది. సో తర్వాత ఫాసెట్ తీసుకోవాలి. ఫస్ట్ ఫాసెట్ తీసుకోవాలి, కింద ఉంది కదా ఫాసెట్, దాని మీద తీసుకోవాలి. తర్వాత స్వాప్ చేయాలి, టోకెన్స్ని పూల్లో యాడ్ చేయాలి. తర్వాత సప్లై చేయాలి, బారో చేయాలి. తర్వాత ట్రేడింగ్ చేయాలి. ట్రేడింగ్ చేసిన తర్వాత బీజీటీ స్టేషన్లో డిపాజిట్ చేయాలి. సో ఇదైతే ప్రాసెస్, మీరు చేయాల్సిన ప్రాసెస్ అయితే ఇది. డైలీ చేయాలి మీరు ఈ ప్రాసెస్ని ఖచ్చితంగా. సో మర్చిపోకండి ప్రాసెస్ చేయడం. సో మీకైతే ఈథీరియంని నేనైతే పంపిస్తాను. సో తెలిసిన వాళ్ళకైతే ఫ్రీగా ఉంటుంది, తెలియని వాళ్ళకి తెలుసు కదా, మీరైతే ఖచ్చితంగా నాకు పేమెంట్ పంపించాలి, ఓకేనా. సో చేయాలనుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి. సో మనీ అయితే కొంచెం బాగానే వస్తుంది, ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి, ఓకేనా. బినాన్స్ అకౌంట్లు అయితే క్రియేట్ చేసుకోండి, ఓకే. థ్యాంక్ యూ.